డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు నవీన్ అయితే అందరు వాళ్ళ నెంబర్స్ తీసుకొని ఇన్వైట్ చేశారు. మరి మీరు సినిమాకి ప్రేక్షకుల్ని ఇన్వైట్ చేయండి మీ స్టైల్లో ఇప్పుడు. సరే ఓకే, ఇది చారు స్టైల్లో నేను చెప్తా. 14th of January సంక్రాంతికి మేము వస్తున్నారు, మీరు కూడా రండి మీ ఫ్యామిలీస్తో కలిసి హాయిగా నవ్వుకుందాం అండ్ ఎంజాయ్ చేయండి. చాలా చక్కగా చెప్పారు. ఏమైనా డైలాగ్ ఉన్నాయా మీకు ఇందులో? డైలాగ్ అలా నేను చెప్తా తర్వాత, ఇప్పుడు చెప్పరు. అసలు అంత సర్ప్రైజింగ్ గా ఉంటుందా సినిమా? మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఫన్ జనరేషన్ అనేది కంప్లీట్ సినిమా మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేయడం కష్టమే. మరి ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? నో, డెఫినెట్గా ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ, డెఫినెట్గా కామెడీ ఉంది ఇది, అండ్ ఒక రొమాన్స్ బిట్ కూడా ఉంది ఒక క్యూట్ వేలో. సో ఇది క్యూట్ మాసీ, కొంచెం ఇమోషనల్, కొంచెం రొమాన్స్ కూడా ఉంది. సో అది ఒక ప్రాపర్ మీకు సినిమాలో ఏమేం అది ఎమోషన్స్ కావాలంటే ఈ సినిమాలో ఉంది డెఫినెట్గా. అండ్ ఒక వెరీ స్వీట్ వేలో ప్యాక్ చేశారు, ఒక వెరీ స్వీట్ స్టోరీలో. సో డెఫినెట్గా ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్. అండ్ ఇది పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, అది పర్ఫెక్ట్ ఈ టైంకి ఎలా, ఎందుకంటే ఇది ప్రాపర్ సంక్రాంతి లేకపోతే ఒక పండగకి ఒక పర్ఫెక్ట్ సినిమా ఇది. సో మీ ఫ్యామిలీస్తో వెళ్తే మీ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఎస్, ఎందుకంటే అందరం వెయిట్ చేస్తుంటాం సంక్రాంతికి ఏ సినిమా బాగుంది టాక్ తెలుసుకోవడం, వెళ్ళడం. డెఫినెట్ గా అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాము. కమింగ్ టు ద, ఇంకా ఈ సినిమాలో ఏదైనా ఇంకొక క్యారెక్టర్ రివీల్ అయితే మీరు చేయట్లేరు ఎవరిది, మీకు ఎవరితోనైనా వర్క్ చేస్తుంటే టఫ్ అనిపించిందా? టఫ్ అలా కాదు, కానీ డెఫినెట్గా ఛాలెంజింగ్ ఉంది అది కొన్ని బిట్స్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ప్రాపర్ కామిక్ రోల్ నేను ప్లే చేస్తున్నాను కదా. సో ఫర్ మీ అది కొన్నిసార్లు అది కొంచెం హైగా చేశారా, లోగా చేశారా, ఏం యాడ్ చేయాలి అని అలా. సో నా క్యారెక్టర్ మీదే నాకు కాఫీ అది కొంచెం ఛాలెంజింగ్, అది నాకు అది అలా ఫీల్ అయింది. కానీ అందరితో వర్క్ చేసి ఇట్ వాస్ ఫుల్ ఫన్ ఉంది, ఎందుకంటే మంచి యాక్టర్స్ అందరూ. సినిమానేమో పెళ్లికి సంబంధించి సంక్రాంతికి వస్తుంది, మీరు ఎందుకు ఇలా వెస్ట్రన్ వేర్ లో ఉన్నారు? అందుకే నేను వెస్ట్రన్ వేర్ లో ఉన్నారు, ఎందుకంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను ఇప్పుడు మొత్తం ఫిల్మ్ లోనే. నేను అలా అంటే మంచి డ్రెస్సెస్ లో అది జ్యువెలరీ వేసుకొని నేను కానీ 1 year నుంచి అదే వేస్తున్నాను కదా. సో నేను టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు ఇది కొంచెం బ్రెస్ట్ బ్రేక్ తీసి మళ్ళీ సంక్రాంతి టైంకి అదే వేస్తున్నాను. ఓకే, విచ్ ఇస్ యువర్ కంఫర్ట్ కాస్ట్? అది సారీస్, నాకు సారీస్ చాలా 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 ఇష్టం యాక్చువల్లీ. ఎస్, నాకు చాలా ఇష్టం సారీస్, అది ఇండియన్ ట్రెడిషన్ కాటన్ సారీస్ నాకు చాలా ఇష్టం. హాలిడే అంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు? అది నా మొత్తం వరల్డ్ ట్రావెల్ చేయాలి అని నాకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం, ఎక్స్ప్లోర్ చేయాలని. అది ప్లేసెస్, కంట్రీస్ కానీ మన కంట్రీలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. సో డెఫినెట్గా ఇప్పటివరకు ఏవేవి ఎక్స్ప్లోర్ చేశారు? నేను కొన్ని కంట్రీస్ ట్రావెల్ చేశాను ఇండియాలోనే. నా ఫాదర్ ఆర్మీలో ఉన్నారు కదా, సో నేను ఇండియాలోనే చాలా ట్రావెల్ చేశాను చిన్నప్పుడు కూడా. కానీ ఇప్పుడు అది ఇంకా ట్రావెల్ చేయాలి అని నాకు అది నా కోరిక. కానీ రీసెంట్గా నేను జపాన్కి వెళ్ళాను, నాకు చాలా చాలా ఇష్టం ఆ కంట్రీ, వాళ్ళు అక్కడ పీపుల్, దేర్ కల్చర్, దేర్ ట్రెడిషన్స్ అండ్ బిహేవియర్ అని, అది సూపర్. ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా జపాన్ ట్రిప్ గురించి? అంటే ఎస్, డెఫినెట్గా ఒక రోజు వీ వర్ గోయింగ్ టు దిస్ ప్లేస్, ఒక స్మాల్ విలేజ్లో నేను ట్రావెల్ చేస్తారు అక్కడ. సో ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అండ్ అది అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ అక్కడ. సో నా దగ్గర అంబ్రెలా లేదు, కానీ ఆ ప్లేస్ కూడా లేదు ఎక్కడ వెళ్ళాలి అని. సో ఒక క్యాఫేలో మేము వెళ్ళి, అండ్ ద పీపుల్ చాలా స్వీట్ పీపుల్ అక్కడ. నాకు స్టేషన్కి డ్రాప్ చేసి దేర్ కార్లో, అండ్ నాతో ఎంత స్వీట్గా, అది దే డెంట్ హ్యావ్ టు కదా, నా బస్ ఉంది కానీ చాలా టైం ఉంది ఆ బస్కి. సో నేను అది దేర్ కార్లో, దే డ్రాప్ మీ అట్ ద స్టేషన్, దే వర్ దేర్ అలా till the time they could see me, they were waiting there. So అది ఒక వెరీ స్వీట్ జెస్చర్, అంటే దే మే నాట్ రిమెంబర్ ఇట్ కానీ ఐ రిమెంబర్ ఇట్, అండ్ లైఫ్ లాంగ్ ఇది ఒక స్వీట్ మెమరీ నాకు. సో స్పీక్స్ అ లాట్ అబౌట్ ఒక కంట్రీ ఇస్ అబౌట్ దేర్ పీపుల్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ డెవలప్మెంట్ ఇది అది, కానీ ద పీపుల్ మేక్ ద కంట్రీ అండ్ ద కల్చర్. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఇండియాలో ఆల్ స్టేట్స్ ఎక్స్ప్లోర్ చేశారా? మోస్ట్లీ అండి, అది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఎందుకంటే నా ఫాదర్ ఆర్మీలో చాలా ప్లేసెస్లో అది ట్రాన్స్ఫర్ అది. సో అందుకే. మోస్ట్ ఆఫ్ ద చైల్డ్హుడ్ ఏ స్టేట్లో జరిగింది? పంజాబ్లోనే, అస్సాంలోనే, జమ్మూ కాశ్మీర్, అండ్ కొన్ని బిట్స్ హర్యానాలో. అయితే ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మీ అందుకే నేను ఇప్పుడు డిటాచ్డ్, ఎందుకంటే నాకు నా ఫ్రెండ్స్ చేంజ్ చేయాలి, నా స్కూల్ చేంజ్ చేయాలి ఎవ్రీ 2 years తర్వాత. సో నేను ఇప్పుడు ఓకే సరే, ఎంజాయ్ వాట్ యు హ్యావ్ అండ్ దెన్ తర్వాత మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్లేస్ అని. ఎవరిదైనా బయోపిక్ తీయాలి అనుకుంటే ఎవరిది తీయాలి? అమ్మ చాలా చాలా మంది ఉన్నారు అలా, కానీ డెఫినెట్లీ స్పోర్ట్స్లో
ఏ బయోపిక్ ఉంటే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు ప్లే అ స్పోర్ట్స్ రిలేటెడ్ బయోపిక్ ఆఫ్ సంబడి. మీకు బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ కదండి, అవును, అదే ప్లే చేస్తుంటారా? అదే వుడ్ లవ్ టు. అదే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. ఆల్ ది